బ్రేకింగ్ న్యూస్. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కొడుకు కూతురు అరెస్ట్ అయ్యారు. నకిలీ స్టాంప్స్ కేసులో డీకే శ్రీనివాస్ కల్పరాజాను సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులో డీకే శ్రీనివాస్ కు సహకరించిన డిప్యూటీ ఎస్పీ మోహన్ కూడా అరెస్ట్ అయ్యారు. మాజీ ఎంపీ ఆదికేశవులు నాయుడు కొడుకు కూతురు అరెస్ట్ అయ్యారు. నకిలీ స్టాంప్స్ కేసులో డీకే శ్రీనివాస్ కల్పజాను సిబిఐ అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసులో సహకరించిన డిప్యూటీ డీకే శ్రీనివాస్ కు అలాగే ఎస్పీ మోహన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, అసలు ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు, అసలు ఎవరెవరి మీద ఇప్పటి వరకు కేసులు నమోదయ్యాయి, అసలు ఈ అరెస్టులకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి దామోదర్? ప్రసన్న మాజీ చిత్తూరు ఎంపీ స్వర్గీయ ఆదికేశవులు నాయుడు కుమారుడును ఈ రోజు సిబిఐ బెంగళూరు సిబిఐ అధికారులు అరెస్ట్ చేసి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో హాజరుపరిచారు. ఏదైతే కల్పజ వారి వైదేహి మెడికల్ కాలేజ్ బెంగళూరులో ఉన్న వైదేహి మెడికల్ కళాశాల బాధ్యతలు చూస్తున్నారు. అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా వీరి సంస్థలు ఉన్నాయి. అంతేకాకుండా లిక్కర్ కు సంబంధించిన బిజినెస్లు కూడా పెద్ద ఎత్తున వీరికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ఏదైతే నకిలీ స్టాంపులు ఉపయోగించి ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చే విధంగా వ్యవహరించారు. నకిలీ స్టాంపులు వాడారన్న కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాల మేరకు వీరిని అరెస్ట్ చేసి విచారించిన తర్వాత కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. తిరిగి వీరిని కస్టడీకి తీసుకోవాలని రేపు మరోసారి కస్టడీ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద వీరి అరెస్టు సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. గతంలో కూడా పెద్ద ఎత్తున వీరి ఏదైతే మెడికల్ కళాశాలలో పెద్ద ఎత్తున డబ్బులు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారో ఆ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మరోసారి ఏదైతే నకిలీ స్టాంపులు వాడి ప్రభుత్వాన్ని మోసం చేశారన్న కేసులో వీరిద్దరిని అరెస్ట్ చేయడం, వీరికి సహకరించిన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మోహన్ ను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి మరి కొంతసేపట్లో పూర్తి సమాచారం వెలువడే అవకాశం ఉంది. ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత వీరిని కస్టడీకి ఏదైతే కోర్టులు హాజరుపరుస్తామని అధికారులు చెబుతున్న పరిస్థితి ప్రసన్న. అంటే దామోదర్, అంటే ఇప్పటి వరకు చూసుకుంటే వీళ్ళు ఎప్పటి నుంచి నకిలీ స్టాంప్స్ కి సంబంధించిన ఘటన చేస్తున్నారనుకోవచ్చు. అండ్ అలాగే ఇటు ఎస్పీ మోహన్ కూడా అరెస్ట్ అయ్యారు కాబట్టి నెక్స్ట్ అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు? ప్రసన్న, ఏదైతే ఇటు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తమిళనాడు, కర్ణాటక ఈ మూడు ప్రాంతాల్లో వీరి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగుతుంది. అదేవిధంగా మెడికల్ కళాశాలలో వైదేహి మెడికల్ కళాశాల అనే అతిపెద్ద మెడికల్ కళాశాల ఆసుపత్రి వైట్ఫీల్డ్ సమీపంలో ఉంటుంది. దీంతో పాటు యలహంక సమీపంలో ఉంటుంది. దీంతో పాటు వీరు లిక్కర్ బిజినెస్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో లిక్కర్ తయారీని కొంతవరకు ఆపివేసినప్పటికీ పెద్ద మొత్తం రియల్ ఎస్టేట్ లో పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి వీరు నకిలీ స్టాంపులు వాడారా, లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా ఇటు గ్యారంటీ మొత్తం చూపించాల్సిన సమయంలో నకిలీ ధృవీకరణ పత్రాలతో ఆస్తులు చూపించి రుణాలు పొందారా అన్న కోణంలో కూడా వీరు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం మీద వీరి లావాదేవీలపైన, వీరి ఆస్తుల వివరాలపైన పెద్ద మొత్తంలో సిబిఐ విచారణ కొనసాగుతుంది. గతంలో ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ స్థానికంగా ఉన్న అధికారులు నిర్లక్ష్యం వహించారంటూ హైకోర్టుకు కొంతమంది వెళ్లడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు వీరిద్దరిని మధ్యాహ్నం బెంగళూరులోని వైదేహి కళాశాల సమీపంలో అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ తర్వాత వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ దామోదర్.